ఆత్మల పంట, ఆత్మల సంపాదన ఏ బ్యాంకులో వేయాలి? పరలోక బ్యాంకు. ఏ బ్యాంకులా? పరలోక బ్యాంకు. అక్కడ దాచిపెట్టుకోవాలి. ఇంత ఖర్చు పెట్టి మీ మార్కయ్య గారు కూడికలు పెట్టిండు. మీరు ఇచ్చిన కొద్ది డబ్బుతో రూపాయి కూడబెట్టి కడుపు కట్టుకొని ఇవన్నీ కూడబెట్టి కూడికలు పెట్టుకుండు. ఈ కూడికల ద్వారా ఒక ఆత్మ రక్షణ పడితే మీ మార్క్ పాస్టర్ గారు ఏ బ్యాంకులో వేసుకున్నట్టు? పరలోకంలో. ఎక్కడ దాచిపెట్టుకున్నట్టు? పరలోక బ్యాంకు. నువ్వు కొద్దో గొప్ప ఈ కూడికలు అనగానే కడుపు కట్టుకొని నువ్వు కూడా కొంచెం గుప్పిలిప్పి కానుకలు ఇచ్చినావు. నీ కానుక ద్వారా ఒక ఆత్మ రక్షింపబడ్డది. నువ్వే బ్యాంకులో వేసుకున్నట్టు? పరలోకమైన బ్యాంకు. ఎక్కడ దాచిపెట్టుకున్నట్టు? అక్క నువ్వు ఇచ్చిన కానుక వ్యర్థంగా పోదు, అక్కడ దాచిపెట్టుకుంటావు. అక్కడ ఆత్మల సంపాదన, ఆత్మల పంట అక్కడ సంపాదించుకోవాలి. మా ఇంటి ఇప్పుడు తుర్కాయన ముస్లిం ఆయన నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండరు, కూతురు పెళ్లికి ఎదుగుతుంది, నువ్వేమో సంచి సంఖ్యేసుకొని నెలలు బయటికి పోతున్నావు, కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకేసినవా అన్నాడు. ఏమన్నాడు? కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకేసినవా అన్నాడు. నేనన్నా యేసుప్రభుని నమ్ముకుంటే వెనకేసేది ముందుకేసేది ఉండదు అయ్యో అన్నా. ఏమన్నా వేసిర్రు అయ్యా మీరు వెనకకు? ఏం లేదు, గుడిసే. ఆ బట్టలకి ఇస్త్రీ కూడా కొట్టుకోలేదు. అంత కాదంటే ప్రతి రూపాయి ప్రతి పైసే పరలోక బ్యాంకులో దాచిపెట్టుకుంటారు. నేనన్నా అయ్యా యేసుప్రభు నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది లేదా వేస్తున్నా. ఇటువంటి మీటింగ్లకు వస్తే ఏమన్నా కానికిస్తే కొన్ని 1000 కిలోమీటర్ల ప్రయాణాలు చేసి అది పరిచర్య ఖర్చు పెట్టినా, అది పరలోక బ్యాంకులో దాచుకున్నా, ఇంకో 10వ పరకములు ఇస్తే ముఖ్యని బ్యాంకులో వేసుకున్నా. ఆ తుర్కాని చెప్పిన అయ్యా నేను 2 బ్యాంకులు అయ్యా, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద బ్యాంకు. మీ ముక్కుల కింద ఏం బ్యాంకులు ఉన్నాయమ్మా? థ్యాంక్ యూ బ్రదర్. ఏం బ్యాంకు? నోరు బ్యాంకు, పొట్ట బ్యాంకు. అక్క మనం ఆత్మీయంగా ఫలించే చెట్లగా ఉందుముగాక. నీ ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు ఈ రాత్రి చచ్చునుగాక. లేవా పురుగులు? లేవా? ఉన్నాయి. సీరియల్ పురుగు లేదా? ఉంది. జబర్దస్త్ పురుగు లేదా? ఉంది. ఫోన్ పురుగు లేదా? ఉంది. అందుకని అది వచ్చేది పోయేది డొక్కు ఫోన్. ఇంట్లో ఏమైనా వస్తుందా? రాదు. జబర్దస్త్ రాదు. బాహుబలి రాదు. రంగస్థలం రాదు. మెదక్ చర్చ్ కాడ మొన్న సంవత్సరం క్రితం మెదక్ చర్చ్ కాడ మర్చిపోయినా. మెదక్ చర్చ్ కాడ రంగంపేటలో మీటింగ్ ఉంటే మెదక్ చర్చ్ కాడ దిగి హోటల్లో టిఫిన్ చేద్దామని టిఫిన్ చేసి హోటల్లో మర్చిపోయినా. 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎతకపోలే. లబ్బాలు రేసిన రకరకాల పురుగుల పేర్లు చెప్పిన. నీ పురుగు చచ్చునుగాక, నీ సెదలు చచ్చునుగాక, నీ ఆత్మీయ జీవితంలో పంట వచ్చునుగాక. సంపుకుందాం, ఉంచుకుందామా? సంపుకుందాం. ఏ బ్యాంకులు వేసుకుందాం? పరలోక బ్యాంకు. ఎక్కడ దాచిపెట్టుకుందాం? అక్కడ ఆ ఒడ్డుకేసుకో, అక్కడ దాచిపెట్టుకో. ఇక్కడ సంపాదించుకుంది ఎన్ని రోజులు ఉండదు. దొంగలు